ఊహించిన దానికన్నా కూడా భారీ మెజారిటీ తోటి కృష్ణన్న గారు గెలుస్తున్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి. అదేవిధంగా ఇంతకు ముందు నంబర్స్ కన్నా కూడా అత్యంత మెజారిటీ తోటి పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ ఊహించని నంబర్ ఆఫ్ సీట్స్ ని గెలవబోతున్నాం. కేంద్రంలో కూడా చూసుకుంటే మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా, లేకుంటే మీ ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు మేము అధికారంలోకి వస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మొన్ననేమో కర్ణాటకలో అధికారంలోకి వచ్చారు, నిన్న తెలంగాణలో అధికారంలో వచ్చిండ్రు. రాష్ట్రాల వారీగా చూసుకుంటే కొంతవరకు కాంగ్రెస్ కూడా బలపడుతుందని చూసుకోవచ్చు. సరే, ఈ ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్స్ ప్లస్ ఒక నేషనల్ ఎలక్షన్స్ ని రెండు మర్జ్ చేసే ఉద్దేశాలు అయితే కాదు. ఇక్కడ రెండు క్లారిటీగా ఏంటంటే స్టేట్ ఎలక్షన్స్ వచ్చేసి అక్కడ ఉన్న మూలాలను బట్టి అక్కడ ఉన్న సమస్యలను బట్టి స్టేట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు నేషనల్ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు మూడోసారి కంపల్సరీ ప్రమాణ స్వీకారం జరగబోతున్నారు. భారతదేశ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తుంది. నరేంద్ర మోదీ గారి యొక్క సపోర్ట్ కావాలని చూస్తుంది. నరేంద్ర మోదీ గారిని కంపల్సరీ మూడోసారి గెలిపించాలి. ప్లస్ భారత జనతా పార్టీ నుంచి నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మేలో. అయితే సెంట్రల్లో అధికారం, కేంద్రంలో 2 సార్లు అధికారంలో ఉంది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందంటే ఏం చెప్తారు? నోట్ల రద్దు తర్వాత నల్లధనం బయటకు తీస్తామని చెప్పిండ్రు. ఉద్యోగ కల్పన విషయంలో కానీ ఎన్నో హామీలు ఇవ్వడం కూడా జరిగింది. ఏం చేసినట్టు తెలంగాణ? మీరు ఏ పేరు చెప్పినా, ఏ స్కీమ్ పేరు చెప్పినా కూడా ఆ స్కీమ్ ని మేము కంప్లీట్ గా నెరవేర్చాము. ఇప్పుడు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీకి ప్రజల పక్షాన ఇండివిజువల్ గా వాలంటీర్ గా స్వతహాగా వచ్చి పనిచేయడానికి, ప్లస్ అదేవిధంగా ఆ స్వతహాగా పనిచేస్తున్నాయి ఓటు రూపంలో మార్చడానికి ఈసారి నరేంద్ర మోదీ గారు ఏ విధంగా అయితే చెప్పారో పార్లమెంట్ లో రీసెంట్లీ 400 సీట్లని మేము గెలవబోతున్నాము. ఇది రికార్డ్ గా మారబోతుంది. గత 30 సంవత్సరాలుగా ఏదైతే రికార్డు ఉందో ఆ రికార్డ్ ని మేము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క మొహం తోటి ఆ మార్పు తోటి మేము 400 సీట్స్ గెలిచి భారతదేశ చరిత్రలో ఇంకో రికార్డు మేము నమోదు చేసుకోబోతున్నాం. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ బీజేపీ సొంతంగా పోటీ చేస్తే 370 సీట్లు గెలవడం కష్టమనే విధంగా మాట్లాడుతున్నారు కదా ఆయన. సార్, లాస్ట్ ఇయర్ 303 సీట్లు గెలుచుకొని భారతీయ జనతా పార్టీ నేషనల్ లో గవర్నమెంట్ ఫామ్ చేసింది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రెండోసారి. ఈసారి మేము చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ మరోసారి 400 సీట్లతోటి మేము ఫామ్ చేయకపోతున్నాం.